కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుండెను. జనసమూహములను విని పిలుపు చేసిన సూచిక్రియలను సూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయిన పక్షవాయు గల వారిని కుంటివారిని అనేకులు స్వస్థ పొందిరి. అందుకు పట్టణములో మిగుల సంతోషము కలిగెను. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 4-8 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 22 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, విజన్లకు, ఇతర రాష్ట్రాల దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రివైవల్ గురించి రేపటి దినమందు శ్రేష్టమైన సందేశాలు మనం వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. అలాగే రేపటి దినమందు జాబ్ లేని వాళ్ళ కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రతి వర్షిప్స్లో ప్రైజ్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించగలరు. రెండవది, ఇక్కడ మనం చదివినటువంటి వాక్యం చూసినట్టయితే కాబట్టి అనే మాటను చూడండి. సంఘము అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఉజ్జీవం పడింది. పరిశుద్ధాత్మ దేవునికి శక్తి వారి మీదకి రాగా బలమైన గ్రేట్ రివైవల్ ఆరంభమైంది. అంతే. మొదటి ప్రసంగంలో 3,000 మంది, రెండవ ప్రసంగంలో 5,000 మంది మారడం, శిష్యుల సంఖ్య పెరగడం, ఇలా 7వ అధ్యాయం చివరి వరకు చదువుకుంటూ వస్తే గొప్ప ఉజ్జీవం ఆరంభమైంది. వేలకు సంఘం పెరిగిపోయింది. కానీ అదే టైంలో వీళ్ళ ఉజ్జీవం ఉంది. ఓ పక్కన శత్రువు వీళ్ళ మీద దాడి చేశాడు. ఓ పక్కన స్టెఫెన్ రాళ్ళు పెట్టుకొని చంపేశారు. మరో పక్కన సౌలు రెచ్చిపోయాడు. యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలిగింది. 8వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తులు తప్ప అందరూ కూడా యూదయ సమరయ దేశాలందు చెదిరిపోయారు. ఎవరు? సంఘమంతా. సౌలు ఇంటింటికి వెళ్ళి ఒక కంకణం కట్టుకుని అదే టార్గెట్ పెట్టుకుని క్రైస్తవుని ఈడ్చుకెళ్ళిపోయి జైల్లో వేస్తున్నాడు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ టైంలో చెదిరిపోయిన వారు మానేశారా? మానలే. ఆ రివైవల్ చూడండి, ఎక్కడికి చెదిరిపోయారో 8వ అధ్యాయం 4వ వచనంలో సువార్తను, వాక్యాన్ని ప్రకటించు సంచారం చేశారట. ఊర్లే, ప్రాంతాలకి మార్చి పారేశారు. ప్రైజ్ జీసస్. ఎవరి వీళ్ళు? అపోస్తులు కాదు, ఓన్లీ బిలీవర్స్. ఫ్రెండ్స్, ఉజ్జీవం నీలో నాలో ఆ మంట రగిలితే సువార్త ప్రకటించుకోకుండా ఉండలే. పౌలు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించిపోతే నాకు శ్రమ అంటాడు. పిలుపు వెళ్ళి ఆ భారముతో, ఆత్మల భారంతో వెళ్ళి సమరయ ప్రాంతాన్ని మొత్తం మార్చిపారాడు. 1000 మందిని ప్రభుత్వం తిప్పేశాడు. మెరాకిల్స్ వెనకాల మెరాకిల్స్. వాట్ ఎ రివైవల్. ఈ ఉజ్జీవం మనపై ఉండాలి, సంఘములో ఉండాలి, ప్రతి క్రైస్తవుడి, ప్రతి దైవజుడి మీద ఉండాలి. ఫ్రెండ్స్, రేపటి దినమందు ఇలాంటి రివైవల్ గురించి శ్రేష్టమైన లోతైన సందేశాలు మనం వినబోతున్నాం. రివైవల్ వచ్చినటువంటి వ్యక్తులు ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు, ఇలాంటివి ఇంకా లోతైన మెట్టుకి వెళ్ళబోతున్నాం. ఎవరు మిస్ అవ్వద్దు. అడ్రస్ ఎన్కెనర్ గార్డెన్స్, కుకట్పల్లి మెయిన్ రోడ్ నియర్ అమోర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. 3 వర్షిప్లు ఉన్నాయి. మొదటి వర్షిప్ ఉదయం 6 o'clock, రెండో వర్షిప్ ఉదయం 8:30కి, మూడో వర్షిప్ 11 గంటలకి. రండి, దైవ దీవెనలు పొందండి. ప్రార్థన ఆశ్చర్యకడిని కొందనాలు. స్తుతులయ్యా. రివైవల్ గురించి మాతో మాట్లాడుతున్నారు. ఇంకా బలపరచండి. ఆ గొప్ప ఉజ్జీవం మాలో, సంఘములో ఆరంభం అవ్వాలా. అనేక సువార్త చాటాల. మేము ఉజ్జీవంతో నింపబడాలి. కృపనివ్వండి. ఆత్మ సంబంధంగా లేవనెత్తబడాలి. పాపము నుంచి, లోకం నుంచి వేరు చేయండి. మా చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల్లో, పెద్దల్లో అందరిలో ఉజ్జీవం రావాలి. కృప చూపించండి. దేశ విదేశాల్లో మా ప్రియుల్లో కూడా గ్రేట్ రివైవల్ ఆరంభం అవ్వాలి. కృప చూపించండి. గొప్ప కార్యాలు మా విశ్వాసం బలపరచండి. జాబ్ లేని బిడ్డలు జాబ్స్లో లైక్స్ ఇవ్వండి. నెమ్మదండి. అనారోగ్యం స్వస్థపరచండి. యేసు నామములో స్వస్థత నీకు కలుగునుగాక. ప్రతి వ్యాధిని గర్జిస్తున్నా, విడుదల కలుగునుగాక. అలాగే ప్రభా, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్లు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించండి. జయమునివ్వండి. రేపటి ఆరాధన గొప్ప జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఉజ్జీవం పడదాను. రండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి. సువార్త దానం అన్ని దానముల కంటే గొప్ప దానం. ఎస్పెషల్లీ సేవా పరిచర్యకి వస్తానన్న వాళ్ళని ఈవినింగ్ 6:30 తర్వాత పిలుస్తున్నాను. ఈ లోపే మరి స్పాన్సర్స్ వచ్చేస్తే బాగుంటుంది. ఓకే. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన పరలోకనేస్తం ఆఫీసులో స్పాన్సర్ మీట్ ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు స్పాన్సర్ చేసేవాళ్ళు కలుసుకుందాం. టుమారో సీ యూ ఆల్. అందరినీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. రివైవల్ ఆరంభమవునుగాక. ఆమేన్.